ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెళ్ళిలో వాడే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఎలా తయారు చేయాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే ఉంగరాలు తీయడానికి బిందె అంటారు చూడండి, ఆ బిందెకైతే ముందుగా అయితే డెకరేషన్ చేయబోతున్నాను. ఇది చేసేది నేనేనండి. అంటే ఒకరి పెళ్ళిలో నేనైతే ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగిందండి. ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో వీక్షించి అంటే మీరు కూడా ఎప్పుడైనా తయారు చేసుకోవాలంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట రేట్ల కంటే మీరు ఇంట్లో ఎవరైనా సరే ఇలా టాలెంట్ ఉంటే కనుక చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బిందికి మామూలుగా డెకరేషన్ చేయొచ్చు, చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఏంటంటే 3 పికాక్స్ వచ్చేలాగా చేద్దాము అన్నట్లుగా మొదలు పెట్టడం జరిగిందండి. ఈ విధంగా బిందికి ఎంసీలతో ఈ విధంగా చేయటం జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ ఎంసీల్ ఫస్ట్ అలా పెట్టేసి తర్వాత ఒక తీగ పెట్టాను. ఈ తీగ ఎందుకంటే కనుక ముక్కులో నుండి చక్కగా ఒక గంటలో ఏడాలేలాగా పెడదాం అనుకున్నాను. అందుకని వాటి కోసమని ఆ ఉగ్గి వెళ్ళి పెట్టాను. పైన బయటకు వచ్చేలాగా హుగ్గీ పెట్టాను. ఆ హుగ్గీకి మనం చక్కగా పూసలు తగిలిస్తే చక్కగా గంటల మాదిరిగా ఉంటాయి, కింద ఏలాడుతూ ఉంటాయి. అందుకని అయితే పెట్టాను. ఆ తర్వాత చూసినట్లయితే ముందుగా కింద బాడీ చేసి ఆ పైన హెడ్ పెట్టేసి చేయటం జరిగిందండి. ఈ విధంగా 3 నెమలిళ్ళు అయితే చేశాను. ఈ విధంగా 3 సైడ్లే కదా కనపడేది, ఒక సైడ్ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి నేనైతే 3 సైడ్లు అయితే చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ కనపడతాయి, ఫ్రంట్ కనపడుతుంది కాబట్టి అలా అయితే చేయటం జరిగిందండి. ఆ తర్వాత ఈ బింది మొత్తానికి కూడా చక్కగా గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసేసాను. మొత్తం ఏమి కనపడకుండా చక్కగా గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి ఆ నెమలికి కూడా చక్కగా చుట్టూరు స్టోన్స్ అవన్నీ కూడా అంటించాను. ఈ విధంగా నెమలిని అయితే చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగానే మిగతా 2 నెమలీలు కూడా అదే విధంగా చేసుకోవడం జరిగింది. కావాలంటే హంసలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. కాకపోతే నేను ఇలా అయితే చేశాను. వీటికి ఎంసీళ్ళు పట్టినవి ఒక్కొక్క దానికి 2 అయితే పట్టినాయండి ఎంసీళ్ళు. అట్లా నా 3టికి 2 కదా 6 అయితే పట్టినాయండి. 6తో ఇలా ఈ నెమలిని అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత డెకరేషన్ ఐటమ్స్ కనుక ఉన్నాయి కదండి, అవి వాళ్ళది మగ్గం షాప్ అండి, వాళ్ళ దగ్గరే తీసుకోవడం జరిగింది. అవే మొత్తం కూడా చేయడం జరిగిందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా చూసినట్లయితే కనురెప్పలు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను చూడండి. చక్కగా కనురెప్పలు ఇవన్నీ కూడా పెట్టేస్తే చక్కగా నిజమైన నెమలిల్లేనే ఉందండి. మనం మొత్తం గోల్డ్ కలర్ వేసామండి. మామూలుగా అయితే పికాక్ కదా, బ్లూ కలర్ కూడా వేయచ్చు, బాగుంటుంది. కానీ నేనైతే మొత్తం గోల్డ్ వేసేసాను, బిందుతో సహా గోల్డ్ వేసేసి ఆ తర్వాత చుట్టూరు చక్కగా నెమలి ఇప్పినట్లుగా స్టోన్స్ అయితే అంటించాను. ఈ విధంగా అంటే మీకు ఇక్కడ స్లో మోషన్లో ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను, ఎందుకంటే కనుక నెమలి ఎలా తయారు చేశారు అనేది మీకు డౌట్ రావచ్చు, అందుకని అలా పెట్టాను. పైన కూడానండి మామూలుగా ఇట్లా ఉంటుంది కదా, 3 బ్లూ కలర్లో వస్తూ ఉంటాయి వాటికి కొమ్ములు వెళ్ళి. వాటి కోసం ఏం చేశానంటే కొంచెం హైట్ పెట్టేసి అక్కడ స్టోన్స్ అట్టిద్దామని అన్నట్లుగా పెట్టాను. ఆ తర్వాత కాళ్ళు కూడా ఈ విధంగా చేశాను. కాకపోతే ఫ్రంట్ దానికి మాత్రమే కాళ్ళు చేశాను, సైడ్ వాటికి మాత్రం కాళ్ళు అంటే చేశాను. కాకపోతే అంత లుక్గా అనిపించలేదు. అంటే సైడ్కి కదా అండి కొంచెం బయటికి వచ్చినట్లు పొట్ట వచ్చినట్లుగా ఉంటే మాత్రమే బాగుంటుందని చెప్పి ఆ విధంగా అయితే చేయటం అనేది జరిగిందండి. ఈ విధంగా బిందికి కూడా అలంకరణ అయితే చేశాను. ఆ తర్వాత పెయింటింగ్ వర్క్, ఆ తర్వాత చిమ్కీ వర్క్ ఇవన్నీ కూడా మీరు మామూలుగా పైన చూసేసేయండి. ఇక్కడ నుండి చూసినట్లయితే ఈ విధంగా అయితే నెమలి ఫేస్ వర్క్, బాడీ అలాగే ఫేస్ మాత్రమే చేశాను. ఇంకా రెక్కలు అవన్నీ కూడా చేయాలి, అవి కూడా మీకు తర్వాత అంటే ఈ వీడియోలోనే చూపించేస్తాను. రెక్కలు అయితే ఏం పెట్టలేదు, దానికి ఏం చేశానంటే స్టోన్స్ అయితే అంటించాను. ఈ విధంగా 1 గంటకే 2 గంటలకు ఆరిపోయిందంటే మొత్తం కూడా నెమలీలు. తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా నెమలీలు అంతా ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ 2 కోటింగ్స్ అయితే వేయాల్సి వచ్చింది. మనం ఇంకొక కోటింగ్ వేసినా కూడా 3 కోటింగ్స్ వేసినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే 2 కోటింగ్స్ అయితే వేశాను. చూసినట్లయితే ఫస్ట్ కోటింగ్ ఈ విధంగా ఉందండి, సెకండ్ కోటింగ్కి సెట్ అయిపోయింది. 3 కానీ 4 కానీ వేసేస్తే మళ్ళీ ఎక్కువ మందం అయిపోయింది అనుకోండి, ఊడొచ్చేస్తుందనే కూడా భయం, టెన్షన్ ఉంటుంది కదా. అందుకని నేనైతే ఈ విధంగానైతే 2 కోటింగ్స్ అయితే వేశాను. 2 కోటింగ్స్ వేసిన తర్వాత నెమలి ఉంది కదండి సెంటర్లో ఈ విధంగా వాటర్ డ్రాప్తో ఉన్న బ్లూ కలర్ ఇవి, గ్రీన్ కలర్ ఇవి వేసి ఆ విధంగా చేయటం జరిగిందండి. మధ్యలో డాట్స్ వేశాను. అలాగే ఆ నెమలి నెక్కకు వచ్చేసరికి గోల్డ్ కలర్ది అది డైమండ్స్ది వేసి దాని కింద చక్కగా బ్లూ కలర్ వాటర్ డ్రాప్స్ అయితే వేశాను.
ఆ తర్వాత పైన కూడా చూడండి లేస్ వేసి తర్వాత ఈ విధంగా అయితే మొత్తం డెకరేషన్ అయితే పూర్తయింది. అయితే ఇక్కడ మధ్యలో బ్లూ కలర్ను గ్రీన్ కలర్ వేసి స్టోన్స్ వేసే కదండి, వాటికి కూడా చుట్టూరు బోర్డర్ అయితే ఇచ్చాను. అంటే ఈ స్టోన్స్ ఏదైతే లేస్ ఉందో వాటితో అయితే ఇవ్వటం జరిగిందండి. పైన కూడా చూడండి ఈ విధంగా చుట్టుపక్కల కూడా ఈ విధంగా వచ్చేసినాయి. వాటర్ డ్రాప్తో గ్రీను రెడ్ అలా వచ్చేటట్లుగా పెట్టాను. పైన కూడా ఈ విధంగా చేయడం జరిగిందండి. ఈ బిందె డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే పూర్తి చేశాము. తర్వాత సాన అంటారు చూడండి, సాన కూడా ఉంటుంది కదా, వాటికి కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి గ్రీన్ కలర్ లేస్ అంటించి ఆ తర్వాత పైన చుట్టూరు కూడా 2 బోర్డర్స్ వచ్చేలాగా డైమండ్స్ ఇచ్చేసి డైమండ్స్తో కూడిన లేస్ ఇచ్చేసి ఆ తర్వాత మధ్యలో కూడా వాటర్ డ్రాప్స్తో అలంకరించడం జరిగిందండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేయడం అనేది జరిగిందండి. చుట్టూరు కూడా రెడ్ అండ్ గ్రీన్ డాట్స్తో ఈ విధంగా అయితే చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొబ్బరి చిప్పలు ఉంటాయి చూడండి పెళ్లిలో వాడేవి, వాటికి కూడా ఈ విధంగా సింపుల్గా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఈ డిజైన్లు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఈ విధంగా పెళ్లిలో తక్కువ ఖర్చులో మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. బయట చాలా రేట్లు ఉంటాయి, ఇవి తెచ్చుకొని సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చని మీకు చూపించడం కోసమనే మీకు ఈ వీడియో తీయడం జరిగిందని. చాలా తక్కువ రేట్లో అయితే చేసుకోవచ్చు. సుమారు మీరు బయట పెడితే 5,000 5,500 ఉంటాయి, మీరు అయ్యే ఒక 2,000 అంతలోపే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ముంత అంటారండి, ఆ ముంతకు కూడా డెకరేషన్ చేయడం జరిగిందండి. ఈ విధంగా చూసినట్లే సింపుల్గానే చేసాము. గోల్డ్ కలర్ పెయింట్ వేసేసుకుని చక్కగా చుట్టూరు కూడా అంటించుకోవడం జరిగిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.